సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలండి. సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద తనకు ముందు గాని తన తర్వాత తరము గాని ఇప్పటి వరకు గాని సొలొమోను అంత జ్ఞాని ఎవడు లేడు. ప్లస్ అంత జ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క సామెతలను రాసినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అని దేవుడు సొలొమోనుతో మాట్లాడితే సొలొమోను జ్ఞానమును కోరి ఉన్నాడు. నేను ఈ ప్రజలను పరిపాలించాలంటే, నేను ఈ ప్రజలను ఎదుర్కోవాలంటే, వీరు తగువులకు వచ్చినప్పుడు వారి న్యాయము నేను తీర్చాలంటే నాకు జ్ఞానము చాలా అవసరమై ఉన్నది, గనుక నాకు జ్ఞానాన్ని దయచేయి అని యెహోవా దేవునికి వేడుకున్నప్పుడు యెహోవా దేవుడు జ్ఞానమునిచ్చాడు. జ్ఞానముతో పాటు ఏం చేశాడంటే సర్వ సంపదలను కూడా దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సొలొమోనుకు అనుగ్రహించిన జ్ఞానము ద్వారా సొలొమోను వ్రాసిన సామెతలు. అయితే ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవాది దేవుని కృపచేత వ్రాయించబడిన లేఖనం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. స్తోత్రం కలుగును గాక. నా కుమారుడా అంటే దేవుని ఎదిగిన ప్రజలకు సొలొమోను తెలియజేస్తున్న వాక్కు. అదేమిటి అని మనం ఆలోచిస్తే యెహోవా నిన్ను శిక్షించినప్పుడు దానిని తృణీకరించవద్దు. స్తోత్రం కలుగును గాక. శిక్ష అంటే ఏమిటమ్మా? తప్పు చేసినప్పుడు పడేదాన్ని శిక్ష అంటారు. అయితే యెహోవా కూడా తన ప్రజలను శిక్షిస్తున్నాడట, యెహోవా కూడా తన ప్రజలను గద్దిస్తున్నాడట. ఎప్పుడు అంటే క్రీస్తు యొక్క ప్రేమలో నుండి తప్పిపోతున్నారని దేవుడికి తలంచినప్పుడు, క్రీస్తు యేసు యొక్క కృపలో నుండి తప్పిపోతున్నారు ప్రజలు అని యెహోవా దేవుడు ఎరిగినప్పుడు, తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, తాను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వారిని దేవుడు యెహోవా ఏం చేస్తాడంటే శిక్షిస్తాడట, గద్దిస్తాడట. శిక్షించటము అంటే తప్పిపోయిన సమయంలో ఏదో ఒక బలహీనత పెట్టడము, లేకపోతే అపాయములకు గురి చేయటము, ఏదో ఒక దాని విధానములో నీవు నా నుండి తొలగిపోతున్నావు, నా ప్రేమ నుండి తొలగిపోతున్నావు అని దేవుడు మనకు ఒక రుజువును కలగజేయుట శిక్షకు సాదృశ్యం. రెండవది గద్దింపు. గద్దింపు ఎలాగంటే మనస్సు కుదురుగా నిలవబడదు, మనస్సు 1-10 సార్లు ప్రేరేపణకు గురవుతుంది. అలా గురి అగుట దానినే ఏమంటారంటే గద్దింపు. అయితే ఈరోజు ఆ శిక్ష, ఆ గద్దింపు ఎవరికి కలుగుతాడంటే క్రీస్తు అపారమైన ప్రేమ ఎవరి మీద పెంచుకున్నాడో,
అపారమైన ప్రేమ ఎవరి పట్ల కనపరుచుచున్నాడు దేవుడు, వారు తప్పిపోయినప్పుడు వారి పక్షంగానే కనపరుస్తాడట. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీవు ఆ గద్దింపుకు, ఆ శిక్షకు లోబడకుండా ఆ శిక్షను తృణీకరిస్తే కనుక, ఆ గద్దింపుకు నీవు విసుగుపోతే కనుక, క్రీస్తు ప్రేమ నాకు అక్కర్లేదు, క్రీస్తు ప్రేమ ఉంటే ఎంత పోతే ఎంత అన్న ఆలోచనలోనికి నువ్వు వెళ్ళిపోయినట్టు అర్థం. స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రేమతో ఉచ్చరిస్తూ అంటున్నాడు, తృణీకరించవద్దు, విసగవద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే తండ్రి కుమారుడు ఎడల కలిగిన ప్రేమ నీ ఎడల దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆయన ప్రేమకు నువ్వేం చేయాలి? లోబడిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. లోబడితే దీవించబడతావు, లోబడితే ఆశీర్వదించబడతావు, లోబడితే హెచ్చించబడతావు, లోబడితే సంతోషంగా జీవిస్తావు, లోబడితే విస్తరిస్తావు, లోబడితే ఫలిస్తావు, లోబడితే కనులకు కలుగు పేరు నీకు దేవుడు కలగజేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని పడితే వారి జోలికి వెళ్ళడు, దేవుడు ఎవరిని పడితే వారిని గద్దించడు, దేవుడు ఎవరిని పడితే వారిని చేరదీయడు. ఎవరిని చేరదీస్తారు అంటే ఆయన ప్రేమించు ప్రజలను ఆయన చేరదీస్తాడు. 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపించుము. స్తోత్రం కలుగునుగాక. 10వ వచనంలో అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా చేరదీసెను. స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క అనుభవములో నుండి, దావీదు యొక్క బ్రతుకులో నుండి దేవుడిని కొనియాడుతూ రాసిన కీర్తనలో లైవ్ అంటున్నాడు, నా తల్లిదండ్రులు నేను పనికి రాని వాడిని విడిచిపెట్టారు, నా తల్లిదండ్రులు ఇదిగో వీడు వల్ల నాకు ఏమి లాభం లేదని విడిచిపెట్టారు, వీడు ప్రయోజకుడు కాదని విడిచిపెట్టేస్తారు. కానీ తల్లి చేరదీయకపోయినా, తండ్రి చేరదీయకపోయినా, తోబుట్టువులు చేరదీయకపోయినా యెహోవా నన్ను చేరదీస్తాడు. ఆయన ప్రేమకు మహిమ కలుగునుగాకని కీర్తన రాస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకులో కూడా మనం చేరదీసేవారు లేదా, మనల్ని ఆదరించేవారు లేదా, మనకు ధైర్యం చెప్పేవారు లేదా, భయపడకు. నీ సృష్టికర్తయైన యెహోవాయే నీకు తండ్రి అయి, నీకు తల్లి అయి నిన్ను చేరదీస్తూ ఉన్నాడు. ఆయన హక్కున నిన్ను చేర్చుకుంటున్నాడు. ఆయన చక్కని నిన్ను పట్టుకొని ఆయన నిన్ను ప్రేమిస్తూ అల్లారముగా పెంచుకుంటూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ప్రేమకు పాత్రురాలన్నట్లుగా లోబడి బ్రతకాలి. చాలా మంది ఏమవుతున్నారంటే దేవుని ప్రేమలో నుండి తొలగిపోతున్నారు. చాలా మంది దేవుని ప్రేమను ఎగతాళిగా తీసుకుంటున్నారు. చాలా మంది దేవుని యొక్క ప్రేమను చులకనగా తీసుకుంటున్నారు. నేను అంటున్నాను, ఆ ప్రేమను నువ్వు చులకన చేస్తే, ఆ ప్రేమను నువ్వు ప్రక్కన పెడితే, ఆ ప్రేమను కనుక నువ్వు అలక్ష్యము చేస్తే ఒకానొక దినం రాబోతుంది, భయంకరమైన దినం. ఆ దినమున నిన్ను చేరదీసేవారు ఎవరు, ఆదరించేవారు ఎవరు ఉండరు. జాగ్రత్త సుమి. నీ బ్రతుకులో యెహోవా పెట్టిన ఆత్మ దీపం ఉండగానే నీ బ్రతుకుని, ఇంటిని నువ్వు సరిగా చక్కబెట్టుకుని ప్రార్థనలో, విశ్వాసములో ఎప్పుడు
చూస్తూ సాగిపోయే బిడ్డ నీవు ఉంటే చేరదీయవలసిన సమయంలో తప్పక నా దేవుడు చేరదీస్తాడు. ఆదరించవలసిన సమయంలో తప్పక నా దేవుడు ఆదరిస్తాడు. ఆదరించబడాలంటే గద్దించినప్పుడు లోబడు, శిక్షించినప్పుడు ఇష్టముతో స్వీకరించు. అది నా దేవుడు నీకు ఆశీర్వాదముగా మార్చుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. త్వరగా దేవుడు గద్దించు మనుషులు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుడి శిక్షను తృణీకరింపకు. ఆయన గాయపరిచిన వారిని గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులు స్వస్థపరచు. 6 బాధల నుండి ఆయనను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. చాలు. ఇక్కడ ఏమంటున్నారు? యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఎవరు భూమి మీద ధన్యులు, ఎవరు భూమి మీద శ్రేష్ఠులు అంటే లక్షలు కూడబెట్టుకున్న మనుష్యుడు శ్రేష్టమైన వాడు కాదు. బంగారము వెండిని సంపాదించుకున్న వాడు ధన్యులు కాదు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే యెహోవా దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అంతే. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ధన్యులు అనేది పక్కన పెట్టండి. యెహోవా చేత దీవెన పొందిన వాడు ధన్యులు అనేది పక్కన పెట్టండి. ఎవరు నిజమైన ధన్యులు అంటే యెహోవా పట్టించుకొని గద్దిస్తున్న మనుష్యుడు ధన్యుడు. గద్దిస్తున్నాడంటే పట్టించుకుంటున్నాడు అర్థం. ఇప్పుడు ఒక మనుష్యుడికి 4 బిడ్డలు ఉన్నారు. 4 బిడ్డలు ఒక బిడ్డ త్రోవ తప్పిపోతున్నాడంటే ఆ బిడ్డను తండ్రి గద్దిస్తున్నాడు అంటే వాడు గొప్పోడని కాదు, తండ్రికి బిడ్డ మీద ఉన్న ప్రేమ. స్తోత్రం కలుగును. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో బాగా గద్దించాడు. ఎన్నో మారురే మీ బ్రతుకులో ముప్పులు మీరే తెచ్చుకుంటున్నారా, మీ బ్రతుకులో మీరే కలుగులు తెచ్చుకుంటున్నారా, మీ బ్రతుకులో మీరే మరణాలు తెచ్చుకుంటున్నారు. లోబడండి దేవుడికి, వినండి దేవుడి మాట. యెహోవా చేసే శిక్షను తృణీకరించకుండా లోబడు. నీ ప్రాణం నిలబడతాది, నీ జీవం నిలబడతాది, దేవుడి కృప నీ మీద నిలబడతాదంటే మోషే మాటను సొలుపుకున్నారంట ప్రజలు. మోషే మాటకు కోపపడ్డారంట ప్రజలు. మోషే మీద సలుపుకున్నారు, కోపడ్డారు. మోషే మీద సలుపుకోవడం వల్ల, కోపడడం వల్ల ఎవరికి నష్టం కలిగిందంటే ఇశ్రాయేలు ప్రజలకే నష్టం కలిగింది. నేను అంటున్నాను, ఒక మాట మన మీద పడాలన్నప్పుడు అది పడక మానది అంతే. స్తోత్రం కలుగుతుందా? నేను అంటున్నది ఏమిటంటే దేవుడి మీద కోపపడ్డారు, సేవకుడి మీద కోపపడ్డారు. ఇశ్రాయేలీయులు తన ప్రాణాలకు ముక్కువారే. నేను అంటున్నాను, దేవుడు గద్దిస్తాడు, సేవకుడు గద్దిస్తాడు. ఇరువురు గద్దింపులకు లోబడితే నిశ్చయముగా నీవు చేరదీయబడతావు, ఆదరించబడతావు, బలపరచబడతావు. లోకంలోనికి రాబో శోధన కాలంలో నువ్వు నిశ్చయముగా రక్షించబడతావు. నాకెందుకులే, అలాగే చెప్తారులే అనుకున్నాం అనుకో, ఏం చేస్తాడు దేవుడు? చెప్పాలి నాకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి
పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని యెడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట్ల నుండి తీసివేతును. దీపస్తంభము తీసివేతునంటే ప్రాణాలు తీసుకుంటాను మాకంటే. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు నీ స్థితి మార్చుకోకపోతే, నీ విశ్వాసం జీవితం మారకపోతే, నీ భక్తి జీవితం మారకపోతే, నీ ప్రార్థనా జీవితం మారకపోతే, దేవునికి కానీ చిరాకు వచ్చిందంటూ నేను అంటున్నది ఏమిటంటే, ఇదిగో దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, లోబడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు, ఆయనకు నీవు కావాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీతో నేను సెలవిస్తున్న మాట, ఎన్ని పర్యాయాలు దేవుడు నిన్ను గద్దించలేదు, ఎన్ని పర్యాయాలు దేవుడు నిన్ను శిక్షలో గుండా ప్రయాణము సాగింపచేయలేదు. శిక్ష వచ్చింది, గద్దింపు వచ్చిందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని అర్థం, దేవుడికి నువ్వు కావాలని అర్థం. అంటే స్తోత్రం కలుగునుగాక. అంతేగాని దేవుడికి నేను ఇష్టం లేనేమో, నాకు ఇన్ని శిక్షలు వచ్చేస్తున్నాయి, ఇన్ని శోభనలు వచ్చేస్తున్నాయి, ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి అనుకుంటామా? నేను అంటాను, నలుగులాటే ధన్యకరం, శ్రమయే ధన్యకరం. ఎందుకంటే నువ్వు ఎంత నలగొట్టబడతావో అంత శ్రేష్టమైనది నీ ఇంటిలోకి వస్తుంది, అంత దీవెనకరమైనది నీ ఇంటిలోకి వస్తుంది. నలగొట్టబడటం ధన్యకరం. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అంటాడు, యేసయ్య భక్తుడు అంటాడు, నేను నలగొట్టబడడం తండ్రికి ఇష్టమాయను. ఈరోజు నువ్వు నలుగుతున్నావంటే దేవుడికి ఇష్టం అంతే. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు నేను అంటున్నాను, దేవుడు ఏదైనా మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చు. ఆయన నెరవేర్చకపోవడానికి మానవుడు కాదు, తప్పిపోయి నా వల్ల కాగలడానికి నరుమాత్రుడు. దేవుడు మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చుతాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు నమ్మాలి దానిని, ఆ మాట మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే అద్భుతమే నీ ఇంటిలోకి వచ్చేటట్టు చేస్తాడు. ఈరోజు నేను అంటున్నాను, గద్దించినప్పుడు లోబడు. గద్దింపుకు నువ్వు లోబడితే నీకు దీవెన తప్పకుండా దేవుడే ఇస్తాడు. నువ్వు గద్దింపుకు లోబడితే నీ కార్యాలను వెళ్ళక్కర్లా, నువ్వు ప్రయాసపడక్కర్లా, దేవుడే తనంతట తానే జరిపించుకుంటూ వస్తాడు. అలాగ జరిగిస్తే దేవుడు నిన్ను ప్రేమించి వర్ధిల్లింపజేస్తాడు. యెహోవా ప్రేమించు ప్రజలను దేవుడు వృద్ధిపరుస్తాడు. ఆయనే వృద్ధి చేయాలనుకున్నప్పుడు నీకెందుకు భయం? ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకున్నప్పుడు నీకెందుకు భయం? ఆయన నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు నీకెందుకు కలవరం? కానీ ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి, ఆ సమయం కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆ కృప దేవుడు మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్.